దేవుడు కాదని, దేవుడు ఇవ్వలేదని, దేవుడు పెట్టలేదని, దేవుడు చేయలేదని, దేవుడు వినలేదని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని మందిరాన్ని మానేసే వాళ్ళు ఉంటారు. మందిరం నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. పోతే పోయింది, మందిరం నుంచి వెళ్ళిపోతే ఇంకో మందిరానికి వెళ్ళావు, ప్రాబ్లం లేదు. కానీ తీసుకున్న తీర్మానం ప్రకారం నిలబడకుండా చేసుకున్న ప్రతిష్టతను దానికి కట్టుబడి ఉండక ఆ ప్రతిష్టతను కోల్పోయినటువంటి వ్యక్తులను చాలాసార్లు చూసినప్పుడు బాధేస్తుంది, దుఃఖం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని చూస్తే రే తెల్లటి వస్త్రాల దాకా తీసుకొని వచ్చాం, వీళ్ళని మంచి ఒక సమర్పణలోనికి తీసుకొని వచ్చాం, మంచి భక్తి కలిగిన నిష్ఠ కలిగిన బిడ్డగా తీసుకొని వచ్చాం. తీరా చూస్తే మళ్ళా లోకంలో కలిసిపోయారని బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది, వేదన వేస్తుంది. కారణం ఏంటిదంటే యెరూషలేములో నుంచి యెరికోకెళ్ళారు. సరే వెళ్ళారా అనుకుందాం. వెళ్ళారా అంటే వెళ్ళలేదు, మార్గం మధ్యలోనే పట్టుకోవటం జరిగింది, కొట్టడం కూడా జరిగింది. మన లైఫ్లో కూడా మనం దేవుణ్ణి కాదని ఏం చేయలేము. నువ్వు దేవుణ్ణి కాదని యూటర్న్ తీసుకుంటే యూటర్న్ అనేది లాస్ట్ దాకా వెళ్ళదు, అది కాన్నే ఆగిపోతుంది, మధ్యలోనే ఆగిపోతావు. నువ్వు అనుకున్నది సాధించలేవు. దేవుని కృప ఎలాంటిదంటే బీదలను పెంట కుప్పల్లోంచి లేవనెత్తే కృప. ఆయన కృప నీ మీద ఉంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను లేవనెత్తుద్ది. ఎక్కడో ఉన్న యోసేపును పిలిచి దేవుడు రాజుగా చేశాడు. ఎక్కడో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొనబెట్టాడు. ఎక్కడో ఉన్నటువంటి దానియేలును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొనబెట్టాడు. కృప 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 కృప. ఆయన కృప మన మీద ఉండాలి. కానీ మన సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలు కానీ చేసినట్లయితే లైఫ్లో ఫెయిల్ అయిపోతామన్న సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిలో సరిగ్గా ఉండక దేవుణ్ణి వదిలేస్తే, మన యోహాను సువార్త చూస్తాం కదా, చదవద్దు. మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను, మీకేది ఇష్టమో అడగండి అప్పుడు మీకు ఇస్తాను అని ఉంటుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, ఫలించలేరు అని ఉంటుంది. కాబట్టి దినవృత్తాంతంలో ఉంటుంది, నీ సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు అని. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారికి నిత్యము సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఆయన సన్నిధికి దూరంగా కానీ ఉన్నా, ఆయన సన్నిధిని వదిలేసినా, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా, దేవుడు ఏం చేయలేదు, ఏం చేస్తలేడని నువ్వు యూటర్న్ తీసుకున్నా ప్రమాదం. మనమైతే పర్వాలేదు, కొంతమంది అయితే ఏం జరగట్లేదని తాయితలు కట్టించుకుంటే వాళ్ళు కూడా ఉంటారు, నల్లదారాలు కట్టుకుంటే వాళ్ళు కూడా ఉంటారు, గుమ్మడికాయలు కట్టించుకుంటే వాళ్ళు కూడా ఉంటారు, నిమ్మకాయలు పెట్టించుకుంటే వాళ్ళు కూడా ఉంటారు, రాగి బిళ్ళలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల ప్రయత్నాలు ఏమన్నా చేసుకో, ఏం లేదు అందులో. అది నీ తృప్తి కోసం. ఇంకో 4 వారాల తర్వాత ఆ సబ్జెక్ట్ ఉంటుంది, మీరు వచ్చి వినండి. 2 వారాలు నేనే చెప్తాను. అది ఏమన్నా చేసుకోను, నీ తృప్తి కోసం చేసుకోవటమే. చేస్తే దేవుడే చెయ్యాలి. ఏదన్నా చేస్తే కనికరిస్తే ఆయన వల్లనే అవుతుంది, ఆయనే చెయ్యాలి. అదేదో ఈ తిరుగుడు అటు తిరిగే బదులు ఆయన దగ్గరికే వచ్చి ఆయన పాదాలనే గట్టిగా పట్టుకుంటే 100% నేను హామీ ఇస్తున్నాను. 100 అంటే 100%. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా దేవుడు చేయగలడు. కానీ తొందర పడ్డావా, యెరూషలేములో నుండి యెరికోకెళ్తున్నట్లుగానే ఉంటుంది. వెళ్తే వెళ్ళావు, కానీ వెళ్ళావా అక్కడ వరకు అంటే వెళ్ళలేదు, మార్గం మధ్యలోనే ఉంటుంది. అది ఏదైనా ఆదివారం నాడు ఆరాధన వదిలేసి మీరు ఏదైనా పనికి వెళ్ళండి, అయిద్దేమో చూద్దాం. ఆదివారం నాడు ఆరాధన మానేసి మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, ఫలిస్తారేమో చూద్దాం. ఆదివారం నాడు ఆరాధన మానేసి మీరు ఏదైనా పని చేయండి, ఎంత సంపాదిస్తారో చూద్దాం. 7 అంతలు పోగొట్టుకుంటారు. ఆదివారం నాడు ఆరాధన మానేసి మీరు వెళ్ళండి, ఆ పని కానే కాదు. ఇది ఎంత నిజమో, ఇది ఎంత నిజమో, ఈ దేవుణ్ణి కాదని నువ్వు ఆగిపోయినా, గునిగినా, సనిగినా, వెనుకకు పోయినా, యూటర్న్ తీసుకున్నా నీ పని అంతే. ఇంకా అవసరమైతే ఇంకో 21 రోజు ఉపవాస ప్రార్థన పెంచాలి, ఇది జరగలేదని.
అయ్యో ప్రభు, నా పాపాలు ఏమైనా అడ్డం వచ్చినాయా, నా శాపం ఏమైనా అడ్డం వచ్చిందా, ఇంకా నాలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే నా ప్రార్థన సరిపోలేదని ఇంకో 40 రోజులు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ 40 కూడా కాకపోతే ఏం చేశాను నాయన అని ఆయన దగ్గర బ్రతిమలాడుకొని ఇంకో 40 చేయాలి. కనికర సంపన్నుడు కనికరించకుండా ఎందుకుంటాడు? జీవం కలిగిన దేవుడని నమ్ముతున్న మనం ఆయన ఎందుకు కృప చూపకుండా ఉంటాడు? ఎందుకు దయ చూపించకుండా ఉంటాడు? నిశ్చయముగా ఆయన కృప చూపించేటువంటి దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన వారం నాడు మనం లూకాసు వార్త వద్దులే 15వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నాం. 100 గొర్రెలు ఉన్నాయి. తెలుగు భాషలో 100 అంటాం. 100 గొర్రెలు, 100 గొర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక్క గొర్రె వెళ్ళిపోయింది. పర్లేదు, వీటన్నిటికంటే మంచి నాలెడ్జ్ ఉందో అనుకుందాం, బాగా చదువుకుందో లేకపోతే మరి మంచి అనుభవం ఉందో ఏమన్నా కానీ 100 గొర్రెలలో 99 వాటికి లేని ఆలోచన దీనికి వచ్చింది. 99 వాటికి రాని ఐడియాస్ అన్నీ దీనికి వచ్చాయి. 99 తీసుకొని నిర్ణయాలు ఇది ఒకటి తీసుకున్నది. ఏక్ నిరంజన్. హల్లెలూయా. ఏక్ నిరంజన్ అంటారు చూసారా, ఏక్ నిరంజన్. ఈ ఏక్ నిరంజన్ మంచి నిర్ణయం మంచి తీసుకున్నాం. పర్వాలేదు, నీకు జ్ఞానం ఎక్కువ ఉందబ్బా, దేవునికి స్తోత్రం. నీకు అనుభవం ఎక్కువ ఉందబ్బా, స్తోత్రం. నువ్వు చాలా మంచి అనుభవాలు, మంచి చదువుకున్నావు, ఓకే, వెళ్ళావు. ఏమైంది? అన్నిటికంటే మేత ఏమన్నా తిన్నదా? మంచి పండ్లు ఏమన్నా దొరికాయా? మంచి లేత గడ్డి ఏమన్నా దొరికిందా? పూలు గట్లు ఏమన్నా తిన్నదా? మంచి నీళ్ళు ఏమన్నా, ప్రవాహపు నీళ్ళు, సెలయేర్ల నీళ్ళు ఏమన్నా తాగిందంటే లేదు. వెళ్ళి ఒక పొదలో సిక్కుకున్నది. ఏమన్నా సాధించిందంటే ఏమీ లేదు. ఈ 99 కన్నా మేత వేస్తున్నాడు పోతున్నాడు, నీళ్ళు వేస్తున్నాడు పోతున్నాడు, చూస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు. ఇది పోయి అందులో చిక్కుకున్నది. మార్గం మధ్యలోనే ఏం జరగలేదు. అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు కాదని నువ్వు ఏమీ సాధించలేవు. వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను అని ఉంటుంది. ఎవరు ఆయన తట్టు తిరుగుతారో వారికి వెలుగే. ఎవరు ఆయన తట్టు తిరుగుతారో కృపనే. ఎవరు ఆయన తట్టు తిరుగుతారో దీవెనే. ఎవరు ఆయన తట్టు తిరుగుతారో ఆశీర్వాదమే. కానీ ఆయన వైపు చూడకుండా మనమేమీ సాధించలేం. ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. ప్రార్థనలు మానేసి వెళ్ళొద్దెటు. ప్రార్థనలో తప్పించుకోవద్దు. ఉన్న 20 రోజుల ప్రార్థనే కానీ, ఉన్న 40 రోజుల ప్రార్థన అన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలప్పుడు ఏ పనులు పెట్టుకోవద్దు. ప్రార్థనలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్రార్థనలు ఉన్నప్పుడు ఏ స్నేహాలు చేయొద్దు. ప్రార్థనలు ఉన్నప్పుడు ఏ టూర్ పెట్టుకోవద్దు. ప్రార్థనలో తప్పిపోయావా, ప్రార్థనలో తప్పించుకొని తిరిగావా, అదే కంటిన్యూయేషన్ అవుతుంది. అదే తిరుగుడు కంటిన్యూయేషన్ అవుతుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేయకుండా తిరిగే తిరుగుడే ఇక ఎప్పుడు ఉంటుంది.